బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ నాకు ఒక రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ రెండు క్వశ్చన్స్ షూట్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఇస్, మీరు ఎందుకు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నారు? వై? కమాన్ గైస్, ఎనీవన్ కెన్ స్పీక్. నా క్వశ్చన్ అర్థమైంది కదా? హలో. ప్రజెంట్ ఉన్న వాటిలో కొంచెం డిమాండెడ్ ఎక్కువ ఉందండి పవర్ బై. దట్ కొంచెం ఓకే. ఈజీ అని టాక్. ఓకే, గుడ్. ఇంకా గైస్, ఇంకా హలో 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 హలో, ఇంకా 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 అంతేనా? ఓన్లీ వన్ పర్సన్, దట్స్ ఇట్. బిందు, వాణి, వేమలత, పవన్ కళ్యాణ్, విశ్వనాథ్, రాధిక, మీకు ఎవరికి మీన్స్ వై యూ గైస్ ఆర్ లెర్నింగ్? I want to start my career through Power BI. ఓకే, ఓకే, ఫైన్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. కమాన్, మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి, ఫ్రీగా మాట్లాడండి. కోడింగ్ ఉండదు కదా సార్. కోడింగ్ ఉండదని చెప్పి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ 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 నెక్స్ట్. ఇంకా ఓకే, ఫైన్, నో వరీస్. సో నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, మీరు పవర్ బిఐ నేర్చుకునే ముందు వాట్ ఈస్ పవర్ బిఐ అనేది చూసుంటారు, రైట్? ఎస్, నో? నేర్చుకునే ముందు వాట్ ఈస్ పవర్ బిఐ అనేది చూసుంటారు, రైట్? ఎస్, చూసాము. మీకు ఏం అర్థమైంది? వాట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్? సో నా వైపు నుంచి నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను చెప్తాను, బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు చెప్పండి. సో వాట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్? పవర్ బిఐ అంటే ఏంటి? జస్ట్ ఐ వాంట్ టు నో ఇట్. ఐఎమ్ వెరీ మచ్ క్యూరియస్, అసలుకి మీకు ఏం అర్థమైంది ఏంటి అనేది. కమాన్ గైస్, గో ఆన్, అన్మ్యూట్ అండ్ టాక్. హలో 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 హలో, మీతోనే ఇట్స్ వన్ మాట్లాడు. ఆఫ్ ద బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్, ఓకే. దేర్ ఇట్ విల్ యూజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ సిస్టమ్. డ్రాగ్ అండ్ డ్రాప్, ఓకే. ఓకే, ఫైన్. డాటా విజువలైజేషన్. డేటా విజువలైజేషన్, ఓకే. డేటా విజువలైజేషన్ టూల్, ఓకే. ఇంకా ఇంకా ఇంకా. రిపోర్టింగ్ టూల్స్. రిపోర్టింగ్ టూల్, ఓకే. ఓకే, ఫైన్. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, ఓకే. సో నా స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నానండి, ఓకే. అండ్ ఫస్ట్ I want to discuss about myself, okay. First I want to discuss about myself, okay. In detailed level lo I will be talking about me on 6th or 7th class లో నేను మాట్లాడతాను, okay. బట్ యాజ్ ఆన్ టుడే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఐఎమ్ హ్యావింగ్ అరౌండ్ 10+ years of IT experience, okay. Where my core skill set is Power BI, SQL, okay. SAP, and next Power Automate, Advanced Excel, VBA macros, ఇవన్నీ నా core skill set అండి, okay. And I worked in multiple companies, okay, multiple MNCs I worked in, okay. Right now I'm working in one of the MNC, okay. And వీటితో పాటు ఐఎమ్ డూయింగ్ ట్రైనింగ్స్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ అండి, ఓకే. ఫ్రమ్ 2018-19 నుంచి ఐ హ్యావ్ స్టార్టెడ్ ఇట్, ఓకే. అండ్ 2021లో ఐ కేమ్ టు మీన్స్ I was selected in VLR, okay, and I have joined VLR in 2021.
21 September నుంచి I'm doing trainings. Okay. As of now, we have completed around 37 batches. And if you see here, all these are the files, okay, which we will send it at last or not. Okay. అన్ని బ్యాచెస్ యొక్క ఫైల్స్ అండి ఇవన్నీ. ఓకే, వీ హ్యావ్ కంప్లీటెడ్ మీన్స్ 37th. It will be completed in 2 days. Okay, 38th is going on, and now it is 39th batch అండి. Now it is 39th batch. And వీటితో పాటు, and one more thing is, means I'm having around 2.5 years of experience in VLR itself, okay, as a trainer. Okay, అది కనుక లేకపోతే ఐఎమ్ హ్యావింగ్ అరౌండ్ some 5 to 6 years of experience in training as well. ఓకే, నేను వర్కింగ్ ఎక్స్పీరియన్సే కాకుండా ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ద ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ వచ్చి, ఈవెన్ ఐఎమ్ a PL 300 certified person అండి. సో దిస్ ఇస్ మై సర్టిఫికెట్. 1 minute. This is my certificate and okay, I have completed this one. Okay, so I have got the certificate. Okay, so I'm a PL 300 certified also. So any questions? Any questions till now? Any questions? Any questions? Any questions? Okay, let's move. So what is Power BI? Power BI is a data visualization tool అండి. మీరు చెప్పినట్టుగానే it's a data visualization tool. Okay, so that converts the raw data from different data sources to interactive dashboards అండి. We'll be having data in different sources. ఆ sources నుంచి డేటాని ఫెచ్ చేసి వాటిని it will convert to the dashboards అండి. ఇఫ్ యూ సీ లెఫ్ట్ సైడ్ లో ఉన్న రిపోర్ట్ రైట్ సైడ్ లో ఉన్న డాష్బోర్డ్ లాగా కన్వర్ట్ చేస్తుందండి. దిస్ లెఫ్ట్ సైడ్ ఇస్ ద రా డేటా, రైట్ సైడ్ ఉన్నది డాష్బోర్డ్ అనుకోండి. ఓకే, సో లెఫ్ట్ సైడ్ లో ఉన్న రా డేటాని రైట్ సైడ్ లో ఉన్న డాష్బోర్డ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, మధ్యలో మనకు కావాల్సింది ఏంట్రా అంటే పవర్ బిఐ టూల్ అండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఏ పవర్ బిఐ టూల్ అండ్ యూ కెన్ కనెక్ట్ ఎనీ సోర్స్ అండ్ యూ కెన్ ఫెచ్ ద డేటా, అండ్ బేస్డ్ ఆన్ దట్ డేటా యూ కెన్ క్రియేట్ దిస్ డాష్బోర్డ్ అండి. So that is the beauty of Power BI. That is the beauty of Power BI. కానీ ఎందుకు చేయాలి? Why we need to do this? So ఈ రా డేటాను పంపిస్తేనే యూజర్స్ విల్ అండర్స్టాండ్ ఇట్ కదా. మరి వై డాష్బోర్డ్ అంటే, సో రా డేటా పంపిస్తే యూజర్స్ విల్ నాట్ అండర్స్టాండ్ అండి. అంటే అర్థమవుతుంది, బట్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ఈజీ వే. ఓకే, చూసినమ్మటే ఈ కరెంట్ మంత్ సేల్స్ అంత, లేకపోతే కరెంట్ ఇయర్ సేల్స్ అంత, ప్రీవియస్ ఇయర్ సేల్స్ అంత, ఆల్ దీస్ థింగ్స్ పీపుల్ విల్ నాట్ నో ఇట్. చూసినామంటే డేటా చూసినామంటే ఎవరికి తెలియదు, అంతే కదా. జనరల్లీ మీకు నేను డేటా పంపించినా మీరైనా ఐడెంటిఫై చేయగలుగుతారా? యూ నీడ్ టు అనలైజ్ ఇట్, దెన్ ఓన్లీ యూ కెన్ ఐడెంటిఫై ఇట్, రైట్? ఐఎమ్ రైట్? ఎస్, నో? కమ్ ఆన్, ఐ షుడ్ బి హ్యావింగ్ ఇంటరాక్షన్ అండి విత్ యూ గైస్. Yes, yes. ఓకే, సో మీన్స్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న డేటాని మీన్స్ ఇఫ్ ఈ కన్వర్ట్ ఇన్ టు దిస్ వన్, వాట్ విల్ హ్యాపన్ అంటే యూజర్స్ కి ఈజీ అవుతుందండి. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ కేపీఐస్ దే వాంట్ టు సీ, ఆల్ దీస్ థింగ్స్ మనం పెట్టగలిగితే వాట్ విల్ హ్యాపన్ అస్ యూజర్స్ కి ఈజీ అయిపోతుంది. అండ్ బేస్డ్ ఆన్ దట్ వన్ దే కెన్ టేక్ క్విక్ యాక్షన్స్ అండి. ఓకే, ఈజీగా డేటా అర్థమైపోతే దే కెన్ టేక్ క్విక్ యాక్షన్స్ ఎలా తీసుకుంటారు? బేస్డ్ ఆన్ ద పెర్ఫార్మెన్సే కదా. ఐఎమ్ రైట్? Yes. Based on the performance only, people will generally take the actions. Performance మనకి ఎలా తెలుస్తుంది? త్రూ డేటానే తెలుస్తుంది. పోయిన మంత్ ఒక 3 లక్షల సేల్ జరిగింది, ఈ రోజు ఓన్లీ మీన్స్ ఈ మంత్ 1 lakh సేల్, 1 lakh సేలే జరిగింది. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? సో పర్ఫార్మెన్స్ బాగాలేదని అర్థం చేసుకోవాలి. సో దాన్ని ఇంప్రూవ్ చేసి దెన్ వీ నీడ్ టు గెట్ అగైన్ 3 lakhs, లేకపోతే 4 lakhs, 5 lakhs. సో ఇన్ దాట్ వే ద బిజినెస్ హ్యాస్ టు గో ఆన్ అండి. ఓకే, బిజినెస్ ని రైట్ డైరెక్షన్ లో మూవ్ చేయడానికి పవర్ బిఐ అనేది ఐ ఓపెనర్ ఫర్ ద యూజర్స్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? No. ఎనీ క్వశ్చన్స్? ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సింపుల్. నేను Hello, ఒక క్వశ్చన్. sir. Good morning, sir. గుడ్ మార్నింగ్. I am Vishwanath, sir. Kasi Vishwanath. హాయ్ విశ్వనాథ్. సార్ నేను ఇప్పుడు టీసీఎస్ లో వర్క్ చేస్తాను సార్. నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది.
అంటే పవర్ బిఐ నేర్చుకుంటే నాకు ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు 2 years కంప్లీట్ అయిపోయింది సార్ TCS లో. మొన్న ఈ మంత్ మే సెకండ్ కి నాకు సక్సెస్ఫుల్ గా 2 years కంప్లీట్ అయింది సార్ TCS లో. ఆహా. ఇప్పుడు నేను ముంబైలో ఉన్నాను సార్. ముంబై నుంచి వర్క్ చేస్తున్నాను TCS. ఓకే, ఈ పర్సనల్ డీటెయిల్స్ ఏం చెప్పొద్దు. ఓకే, అంటే అది కాదు సార్, అంటే ఇప్పుడు పవర్ బిఐ నేర్చుకుంటే యూజ్ అవుతుంది సార్ అంటూ చెప్తున్నాను సార్. సో పవర్ బిఐ నేర్చుకుంటే ఎవరికైనా యూజ్ అవుతుందండి. ఓకే, పవర్ బిఐ నేర్చుకుంటే ఎవరికైనా యూజ్ అవుతుంది. కానీ ఇప్పుడు వరల్డ్ లో ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా వర్క్ చేస్తూ ఉంటారు? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? నో సార్. కొన్ని కోట్లల్లో ఉంటారు, రైట్? ఎస్ సార్. అందరూ పవర్ బిఐ నేర్చుకుంటారా? అవును సార్, డిఫరెంట్ టెక్నాలజీస్ నేర్చుకుంటారు సార్. ఎందుకు? బికాస్ దే డోంట్ వాంట్ ఇట్ ఎస్ సార్. కదా. మీ సినారియో ఏంటి అనేది మీకే తెలుస్తుంది. సో మీరు ఇప్పుడు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, యూ యూ యు ఆర్ ఇన్ టు వన్ రోల్. అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనేది దాని మీద బేస్ చేసుకొని ఓకే పవర్ బిఐ నేర్చుకుంటే మనకి హెల్ప్ అవుద్ది అనుకున్నప్పుడు దెన్ పీపుల్ విల్ లర్న్ ఇట్. ఇన్ జనరల్లీ అలా జరుగుతుంది. లేదు, మీరు కెరియర్ని స్విచ్ చేయాలనుకుంటున్నారు ఫ్రమ్ వన్ టెక్నాలజీ టు అదర్ టెక్నాలజీ, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆల్సో పవర్ బిఐ విల్ బి హెల్ప్ఫుల్. నేను మళ్ళీ చెప్తున్నాను, పవర్ బిఐ అనేది ఎవరికైనా అవసరమే, అందరికి మీన్స్ ఎవరికైనా అవసరమే, అందరికీ హెల్ప్ఫుల్లే. కానీ మనం ఏం చేస్తున్నాము అనే దాని మీదే బేస్ అయి ఉంటుంది. అర్థమవుతుందా నేను ఏం చెప్పాను? ఓకే ఎస్ సార్. ఓకే, ఎనీ క్వశ్చన్స్, ఎనీ అదర్ క్వశ్చన్స్? I will take all your personal ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే I will take it last. ఓకే, సో నౌ సబ్జెక్ట్ గురించి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే, వాట్ ఎవర్ ఐ హ్యావ్ డిస్కస్ టిల్ నౌ ఇది అర్థమైందా మీకు మీ అందరికి? సో అర్థమైతే ఎస్ అని చెప్పండి ఒకసారి అందరూ. Hi, Andy. I have a question. గో ఆన్. How many types of certificates we have in Power BI? Do we have How to many? certifications? Do we have to do it year-wise? Because I saw your certification like Only one certificate is there, Andy, that is PL 300. Every year you need to do it, Andy, because every year the tool upgrade అవుతూ ఉంటుందండి. okay. టూల్ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ మీ సర్టిఫికేషన్ డేట్ అయిపోయే లోపల యూ కెన్ ఎన్రోల్ అండ్ యూ కెన్ గివ్ ఎ ట్రై. Okay, got సో it. ఇట్స్ నాట్ ఓన్లీ వన్ టైం. Okay. ఓకే, మనం ఇప్పుడు చేసేసాం లైఫ్ లాంగ్ మనకి సర్టిఫికేషన్ ఉంది అంటే నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే, Got it. One more question, Andy. Like, can a non-technical, non-IT guy also can learn this tool? ఇట్స్ Okay, IT ఇట్స్ నాట్ అబౌట్ మీన్స్ ఇన్ జనరల్లీ ఇదే కాదండి, ఈ టూల్ అనే కాదు, ఏ టూల్ అయినా సరే పర్సన్ ఇఫ్ క్యాపబుల్ ఎనఫ్ టు టేక్ ఇట్, Okay. సో దెన్ యూ కెన్ టేక్ ఇట్. ఇట్స్ నాట్ ఓన్లీ పవర్ బిఐ. నేను పవర్ బిఐ గురించే చెప్పట్లేదు. యూ గో టు జావా, యూ గో టు సి, యూ గో టు C++. మనం ఎందుకు వెళ్ళట్లేదు వాటిల్లోకి అంటే మనకు అర్థం కాలేదు, అర్థం చేసుకునే కెపాసిటీ మనకు లేదు కాబట్టి పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ ఇంటూ ఇట్ కదా. చాలా Yes, మంది sir. నాన్ ఐటీ వైపు లేకపోతే సపోర్ట్ వైపు ఎందుకు వెళ్తారు? బికాజ్ ఈ డెవలప్మెంట్ అర్థం అవ్వక కదా. అర్థం అవ్వక అవ్వచ్చు, లేకపోతే మంచి ఫ్యాకల్టీ దొరక అవ్వచ్చు. దేర్ మైట్ బి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అండి. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంట్రా అంటే నాన్ ఐటీ ఉండదు, ఐటీ ఉండదండి. ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఇట్, యు ఆర్ క్యాపబుల్ ఎనఫ్ టు డూ ఇట్. అండ్ ఐ హ్యావ్ ట్రైన్ సో మెనీ నాన్ ఐటీ పీపుల్. ఫార్మసీ పీపుల్ని ట్రైన్ చేశాను నేను, చాలా మంది ట్రైన్ అయ్యారు. ఓకే, సో Yeah, got it. ఇట్స్ ప్యూర్లీ మీ బ్రెయిన్ లోనే ఉంటుందండి ఆ సెటప్ అంతా. ఓకే, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ రైట్? Yes, Narayan. Yeah, I'm getting it. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్? ఎనీ అదర్ క్వశ్చన్? ఓకే, ఫైన్. సో ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మీరు ఒక బుక్ స్టోర్ అనుకుందాం. మీరు ఒక బుక్ స్టోర్ పెట్టాలనుకుంటున్నారు అని అనుకుందాం. సో మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారో చెప్పండి నాకు. మీరు ఏం చేస్తారు? లొకేషన్, ఎస్, లొకేషన్ ఐడెంటిఫై చేస్తారు, రైట్? సో నియర్ బై స్కూల్స్, కాలేజెస్, లేకపోతే మెయిన్ రోడ్స్. సో ఇలా మీరు లొకేషన్స్ ఐడెంటిఫై చేయాలని అనుకుంటున్నారు కదా. లొకేషన్స్ ఐడెంటిఫై చేయాలని మీన్స్ లొకేషన్స్ ఐడెంటిఫై చేసి దెన్ యూ నీడ్ టు స్టార్ట్ ద బిజినెస్. ఎందుకంటే అక్కడే 50% సక్సెస్ అయిపోతారు అన్న ఉద్దేశంతోనే లొకేషన్ ఐడెంటిఫై చేస్తారు. ఐమ్ రైట్?
రైట్ Yes. గైస్? Yes. యా. సో ఇప్పుడు వన్స్ బుక్ స్టోర్ పెట్టేశారు. బుక్ స్టోర్ పెట్టేసిన తర్వాత ఒక 6 months అయిపోయింది. నౌ యూ నీడ్ టు అనలైజ్ ఇట్, రైట్? హౌ ద బిజినెస్ ఇస్ గోయింగ్ అనేది యూ నీడ్ టు అనలైజ్ ఇట్ కదా. మీకు తెలియనివి ఏమైనా జరుగుతూ ఉండొచ్చు బిజినెస్ లో, బట్ యూ షుడ్ నో ఇట్ కదా. Yes. Yes. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డెవలపర్ని హైర్ చేసుకున్నారు, నేను నాలాంటి హైర్ చేసుకున్నారు అనుకుందాం, పీవీఏ డెవలపర్ని. మీరు ఏం చేశారంటే ఆ 6 months డేటా వాడికి ఇచ్చేసారు. అంటే మీరు ఏం సేల్ చేశారు ఏంటి అంత డేటా మొత్తం ఆ పర్సన్కి ఇచ్చేసారు. ఆ పర్సన్ ఏం చేశాడంటే ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేశాడు. డాష్ బోర్డ్ క్రియేట్ చేసి ఆ డాష్ బోర్డ్లో కావాల్సిన ఆ యూజర్కి కావాల్సినవన్నీ యూజర్ చెప్పాడు, అవన్నీ బిల్డ్ చేశాడు. బిల్డ్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ చూసుకున్న తర్వాత ఏం జరిగిందంటే లాస్ట్ 6 monthsలో తన దగ్గర 90% ఆఫ్ ద బిజినెస్ జరిగింది ఓన్లీ బుక్స్ మీదే. 90% ఆఫ్ ద బిజినెస్ జరిగింది ఓన్లీ బుక్స్ మీదే. ఇంకా వేరేవి 10% అమ్మాడు. సో దీన్ని బట్టి అతను ఇప్పుడు ఏం చేస్తాడు, ఎందుకంటే డేటా ఈజ్ టెల్లింగ్ కదా. సో బుక్సే ఎక్కువ సేల్ అవుతున్నాయని డేటా ఈజ్ టెల్లింగ్ టు హెమ్ కదా. సో అప్పుడు ఆ పర్సన్ ఒక యాక్షన్ తీసుకోవాలి ఇమీడియట్లీ. సో వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ దట్ పర్సన్ విల్ టేక్? He will నేను ఇప్పుడు expand చెప్పిందంతా అర్థమైంది కదా? బుక్ స్టోర్. తను బుక్ స్టోర్ ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటారు. He will expand the books business. ఎక్స్పాండ్ కన్నా ద పాయింట్ హియర్ ఇస్, ఇప్పుడు బిజినెస్ అంటే ఏంటండి, మీరు ₹1 పెట్టారనుకోండి, అది ఎంత ఫాస్ట్ గా అది మీ దగ్గరికి వస్తుందో విత్ ప్రాఫిట్, దట్ ఈస్ బిజినెస్ కదా. Yes. సో అతనికి ఫాస్ట్ గా మనీ రావట్లేదు. ఇఫ్ వి కీప్ ద మనీ ఇన్ అదర్ స్టేషనరీ ఐటమ్స్, ఓకే. సో అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కట్ డౌన్ చేస్తాడు. సో ఇన్వెంటరీని స్టాప్ చేసేస్తాడు. హీ విల్ నాట్ ఇన్వెస్ట్ ఎనీథింగ్ ఆన్ అదర్ స్టేషనరీ ఐటమ్స్ అపార్ట్ ఫ్రమ్ బుక్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసి హీ విల్ కీప్ ఇట్, ఓకే. అండ్ హీ విల్ సెల్ ద బుక్స్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. అండ్ ఈ బిజినెస్ ని ఇంప్రూవ్ చేస్తూ అదర్ స్టేషనరీ ప్రొడక్ట్స్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఏమైనా ఆఫర్స్ పెట్టాలా, వాటి గురించి ఆలోచిస్తాడు అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న సరుకుని అమ్ముకోవడానికి ట్రై చేయాలి. దాని తర్వాత హీ నీడ్స్ టు ఇన్వెస్ట్ ఇట్, ఓకే. ఈ ఆఫ్టర్ సీయింగ్ దట్ వన్ హీ నీడ్స్ టు టేక్ దిస్ పర్టికులర్ డెసిషన్. సో ఇమీడియట్లీ డెసిషన్ తీసేసుకున్నాడు, అయిపోయింది. సో హీ హాజ్ మూవ్డ్ ఆల్ హిస్ ఫండ్స్ టు బుక్స్ అండ్ వీటి మీద ఆఫర్స్ పెట్టి రన్ చేసి వీటిని ఇంప్రూవ్ చేయాలని చూశాడు. సో దీస్ 2 యాక్షన్స్ హీఈస్ గోయింగ్ టు టేక్ ఇట్ నౌ. అది ఎలా అతను చేయగలిగాడు? బికాస్ డేటాని అనలైజ్ చేయడం వల్లే అది జరిగింది కదా. ఎస్ నో? Yes. సో ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయండి. సో దెన్ బిజినెస్ అనేది రైట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? సో అందుకనే వి నీడ్ టు యూజ్ దిస్ పవర్ బిఐ అండి. ఓకే, కెన్ ఐ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్? నెక్స్ట్ Yes. స్లైడ్ కి మూవ్ అవ్వచ్చా? ఓకే. సో నౌ వాట్ ఈస్ పవర్ బిఐ అనేది తెలుసుకున్నారు కదా మీరు. పవర్ బిఐ ప్రాసెస్ ఫ్లో తెలుసుకున్నారండి. సో ఇక్కడ యు ఆర్ సీయింగ్ పవర్ బిఐ డెస్క్టాప్, సర్వీస్, గేట్వేస్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. మీన్స్ వాట్ ఆర్ దీస్ అనేది కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ డెస్క్టాప్ రండి. డెస్క్టాప్ ఇస్ నథింగ్ బట్ మీన్స్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ డెవలప్మెంట్ అండి. మీరు ఇక్కడ డాష్ బోర్డ్ చూసారా? ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్? హలో. Yes. Yes. సో ఈ డాష్ బోర్డ్ what will happen is means we will build it in Power BI desktop only. Desktop is purely meant for development where we will do development there, okay. So ఎలా డెవలప్మెంట్ చేస్తామంటే we have hundreds of data sources అండి. Desktop is capable enough to connect to all these data sources, okay, because desktop contains data connectors అండి. సో ఈ కనెక్టర్స్ యూస్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ టు డేటా సోర్సెస్ అండ్ ఫెచ్ ద డేటా. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ద డేటా మనం ఏం చేస్తామంటే వీ విల్ క్రియేట్ ద డాష్ బోర్డ్. ఆన్ టాప్ ఆఫ్ ద డేటా వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద డాష్ బోర్డ్. సో వన్స్ డాష్ బోర్డ్ క్రియేట్ అయిపోయింది, అప్పుడు మనం ఏం చేయాలి? వాట్ వీ నీడ్ టు డూ? Share to client.
or publish to షేర్. సో షేర్ టు ద యూజర్స్. ఓకే, ఎందుకంటే మన రిపోర్ట్ మన దగ్గరే పెట్టుకోలేం కదా డెవలప్ చేసిన తర్వాత. వీ షుడ్ షేర్ ఇట్ కదా. ఎస్ నో, yes. వీ షుడ్ షేర్ ఇట్. సో ఎలా షేర్ చేస్తాం? సో త్రూ అవుట్లుక్ షేర్ చేయొచ్చు, మీన్స్ ఈమెయిల్ నుంచి షేర్ చేయొచ్చు, లేకపోతే యూ కెన్ షేర్ ఇట్ వయా షేర్ పాయింట్ నుంచి షేర్ చేయొచ్చు, వన్ డ్రైవ్ నుంచి షేర్ చేయొచ్చు. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ వేస్లో కూడా మనం షేర్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ వేస్ లో మనం షేర్ చేయొచ్చు. కానీ ఇవన్నీ సెక్యూర్డ్ వే కాదండి. ఓకే, సెక్యూర్డ్ వే కాదు. ఓకే, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే డేటా అసోసియేటెడ్ డేటా యాక్సెస్ లేకుండా ఓన్లీ రిపోర్ట్ ఒక్కటే వ్యూ చేయగలగాలి. అలాంటి కైండ్ ఆఫ్ యాక్సెస్ మనం ప్రొవైడ్ చేయాలి. సో అలాంటి టైమ్స్లో మనం ఏం చేయాలి అంటే మైక్రోసాఫ్ట్ ఈస్ సేయింగ్ దెర్ ఇస్ అ డెడికేటెడ్ పవర్ బిఐ సర్వీస్ అండి. పవర్ బిఐకి ఒక డెడికేటెడ్ సర్వీస్ క్రియేట్ చేశారు వాళ్ళు. ఆ సర్వీస్ని మీరు యూజ్ చేసుకోండి అని చెప్తున్నారు. ఆ సర్వీస్ని యూజ్ చేసుకొని యూజర్స్కి షేర్ చేయండి ఇన్ ఏ సెక్యూర్డ్ వే. ఓకే, అండ్ సర్వీస్ ఈస్ దేర్ ఇన్ ద క్లౌడ్ అండి. సో డెస్క్టాప్ ఇస్ ఇన్ ద లోకల్, సర్వీస్ ఇన్ ద క్లౌడ్. ఓకే, సర్వీస్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మేజర్ పర్పస్ ఆఫ్ ద సర్వీస్ ఇస్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్ అండి. సో ఇక్కడ వరకు క్లియర్. అండ్ Power BI service is in cloud అండి. ఓకే, Power BI desktop is local where you will do development and service లో మీరు షేర్ చేస్తారండి యూజర్స్ కి. అంటే ఫైల్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తారు, దెన్ యూ విల్ షేర్ ఇట్. సో ఈ మూమెంట్ ఎలా ఉంటుందంటే యాజ్ సింపుల్ యాజ్ మీరు మీన్స్ మీ ఫ్రెండ్కి మీ మ్యారేజ్ పిక్స్ కానీ మీ మ్యారేజ్ వీడియోస్ కానీ షేర్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? వన్ డ్రైవ్కి లోడ్ చేసి వన్ డ్రైవ్ లింక్ యూ విల్ షేర్ ఇట్ కదా. జనరల్లీ మీ సిస్టంలో ఉందనుకో డేటా, మీ మ్యారేజ్ పిక్స్ ఇవన్నీ, వాట్ యూ విల్ డూ, యూ విల్ లోడ్ ఇట్ ఇన్ టు వన్ డ్రైవ్, దెన్ ఆ వన్ డ్రైవ్ లింక్ని అతనికి మీన్స్ యాక్సెస్ ఇచ్చి అతనికి షేర్ చేస్తారు. కరెక్ట్? సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా, సేమ్ ప్రాసెస్. యూ విల్ పబ్లిష్ ద రిపోర్ట్ టు సర్వీస్. ఆఫ్టర్ దట్ యూజర్స్ కి యాక్సెస్ షేర్ చేస్తారు. పవర్ బిఐ ఇట్ సెల్ఫ్ ఆటోమేటికలీ సెండ్ ద లింక్స్ టు ద యూజర్స్ అండ్ యూజర్స్ కెన్ వ్యూ ఇట్ ఇన్ ల్యాప్టాప్, మొబైల్ అండ్ ట్యాబ్. బికాస్ వీ హ్యావ్ అ డెడికేటెడ్ యాప్ అండి. పవర్ బిఐ అనే యాప్ ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళి లేకపోతే యాప్ స్టోర్కి వెళ్ళి చూడండి. ఓకే, యూ విల్ బి హ్యావింగ్ అ డెడికేటెడ్ యాప్. ఓకే, అండ్ వాట్ ఈస్ దిస్ పవర్ బిఐ గేట్వేస్? వీటి గురించి అర్థం చేసుకుందాం. సో వీటి గురించి అర్థం చేసుకునే ముందు డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? Yes, sir. I do have one question. Go on. So when we are using the Power BI desktop and then integrating with the Power BI service, suppose say if I'm working for any bank, so bank will have separate service, right? So is it required to, I mean, if the bank is using different service, will the Power BI will also be, I mean, integrating with that service, or how is it? Always it will be a Power BI service. Service means what? You are talking about data? Yes. Yeah, ఇట్ షుడ్ బి ఇంటిగ్రేటింగ్ ఇట్ కదా. లేకపోతే మనకి డేటా రాకపోతే యూ కెనాట్ డూ ఎనీథింగ్. సర్వీస్ లోకి మూవ్ అయింది అనుకోండి, ఓకే, వాట్ విల్ హ్యాపన్ ఇస్ ఇట్ షుడ్ బి కనెక్టెడ్. ఎందుకు అంటే ఇఫ్ యూ నీడ్ టు ఫెచ్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, కనెక్ట్ అయ్యి ఉంటేనే వీ కెన్ గెట్ ఇట్. Okay. Is it Okay. like, we'll be using any REST integration or something like that, or separate to Power BI? Depends అండి. If the connectors are not available, then REST APIs ఇవి యూజ్ చేయాల్సి వస్తుంది. బట్ మాక్సిమం టైమ్ connectors will be there Oh, for okay. your data. Okay. Understood. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సెక్యూర్డ్ అండి. ఓకే, బ్యాంకింగ్ డొమైన్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్, ఒక క్లయింట్ ఉన్నాడు. ఆ క్లయింట్ ఇన్ఫర్మేషనే చూపించాలి, కానీ వేరే క్లయింట్ ఇన్ఫర్మేషన్ చూపించకూడదు. ఓకే, ఇది ఒక సినారియో అనుకోండి. ఓకే, సో కానీ డాష్ బోర్డ్ లో మాత్రం అందరి క్లయింట్స్ ఇన్ఫర్మేషన్ మనం పెడతామన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్క డాష్ బోర్డ్ క్రియేట్ చేయలేం కదా. Oh, okay. ఎస్, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ వీ హ్యావ్ అన్ ఆప్షన్ అండి, ఆర్ఎల్ఎస్ అనే ఒక మెథడ్ ఉంది. సో దాన్ని యూజ్ చేసుకొని వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ రెస్ట్రిక్ట్ ద డేటా టు ద క్లయింట్స్. అంటే క్లయింట్ ఎంత వరకు చూడాలి అనేది రెస్ట్రిక్ట్ చేస్తాం అనమాట. సో ఇన్ దట్ వే వీఆర్ ప్రొవైడింగ్ హై సెక్యూరిటీ టు ద డేటా. ఓకే, ఒక క్లయింట్ ఇన్ఫర్మేషన్ వేరే క్లయింట్ చూడలేడు. సో ఆ క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆ క్లయింట్ మాత్రమే చూడగలుగుతాడు. అంటే వాడి క్రెడిట్ కార్డ్ బిల్స్, వాడి అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇలా ఏమన్నా పెడుతున్నాం అంటే ఓన్లీ దట్ పర్సన్ డేటా మాత్రమే కనపడుతుంది.
సో అలా హై సెక్యూరిటీ పెట్టచ్చు మనం. గాట్ ఇట్? Yeah, but దిస్ ఇస్ ఇన్ ద బ్యాక్ ఎండ్ లో నుంచి మీరు డేటాను తెచ్చుకున్న తర్వాత ఫ్రంట్ ఎండ్ లో వీ విల్ డూ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఓకే, సో ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, సో వాట్ ఈస్ దిస్ గేట్వేస్? గేట్వేస్ అనేది చూద్దామండి. ఇప్పుడు మీరు ఒక సేల్స్ డాష్ బోర్డ్ ని బిల్డ్ చేశారు అనుకుందాం. అంటే మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా బుక్ స్టోర్ గురించి. అదే డాష్ బోర్డ్ మీరు బిల్డ్ చేశారు అనుకుందాం. సో ఈ రోజు మీరు డాష్ బోర్డ్ ని బిల్డ్ చేశారు. సో డేటా ఎప్పటి వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఏ రోజు వరకు డేటా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? until we add additional data. ద పాసిబిలిటీస్ అడుగుతున్నాను నేను. ఎప్పటి వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి డేటా? End of the day. ఎస్, uh, నిన్నటి రోజు వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, ఈ రోజు మనం రిపోర్ట్ బిల్డ్ చేసామంటే ఈ రోజు సేల్స్ మార్నింగ్ రావుగా మనకి. ఎప్పుడు ఎండ్ ఆఫ్ ద డే రావాలి, లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ రావాలి. కరెక్ట్? జనరల్లీ క్లోజర్ వచ్చి అలాగే జరుగుతుంది. ఎస్ ఆర్ నో? హలో 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 హలో. Yes. yeah, but we'll be saving that entire data itself, right? ఇట్ విల్ బి సేవ్డ్. డేటా సేవ్ అవుతూ ఉంటది, కానీ ద కరెక్ట్ పిక్చర్ ఎట్ వాట్ టైమ్ యూ విల్ గెట్ ఇట్? ఎండ్ ఆఫ్ ద డే కదా. Understood. సో ఇప్పుడు నేను డాష్ బోర్డ్ బిల్డ్ చేశానండి, సర్వీస్ లో పెట్టి యూజర్స్ కి షేర్ చేశాను. దిస్ ఇస్ మై సేల్స్ డాష్ బోర్డ్. ఇప్పుడు ఈ రోజు నేను బిల్డ్ చేశాను కాబట్టి దీనికి ఈ డాష్ బోర్డ్ లో నిన్నటి వరకు సేల్స్ ఉంటాయి కదా. అదే కదా మనం అనుకుంది. ఇప్పుడు నిన్నటి వరకు సేల్స్ ఉంటాయి. కరెక్ట్? Yes. సో నిన్నటి వరకు సేల్స్ ఉన్నాయి, యూజర్స్ కి యాక్సెస్ ఇచ్చాం. కానీ యూజర్స్ కి ఆన్ రెగ్యులర్ బేసిస్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ చూపించాలి. ఒకవేళ నీ క్యాలెండర్ టర్న్ అయ్యి రేపటికి వెళ్ళింది అనుకో, మీన్స్ ఇఫ్ యువర్ క్యాలెండర్ డేట్ ఇస్ గెట్టింగ్ చేంజ్డ్, అప్పుడు మనం పక్కాగా మళ్ళీ 1 డే ఎక్స్ట్రా డేటాని మనం యాడ్ చేయాలి కదా ఇక్కడికి. సో రేపు కనుక వచ్చింది అనుకోండి, వాట్ విల్ హ్యాపన్? ఈ డాష్ బోర్డ్ లో మొన్నటి డేటా వరకే ఉంటుంది, నిన్నటి డేటాను యాడ్ చేయాలి. ఎస్ ఆర్ నో? Yes. నేను ఇప్పుడు ఏం చెప్పాను అర్థమైందా? సో వీ నీడ్ టు షో ద రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్. సో అప్పుడు మీ డేటా కనుక లోకల్ డేటా సెట్ మీన్స్ లోకల్ సిస్టంలో ఉంటే, మీ డేటా కనుక ఉంటే, దెన్ దిస్ ఆన్ ప్రిమైజ్ గేట్వేస్ ఆర్ రిక్వైర్డ్ అండి. ఎందుకు అంటే స్కెడ్యూల్ రీఫ్రెష్ ఇక్కడ చేసుకుంటారు మీరు. పవర్ బిఐ సర్వీస్ లో స్కెడ్యూల్ రీఫ్రెష్ చేస్తారండి. సో పవర్ బిఐ సర్వీస్ లో స్కెడ్యూల్ రీఫ్రెష్ చేస్తారు మీరు. వాట్ ఈస్ ద స్కెడ్యూల్ రీఫ్రెష్ అంటే, మనం జనరల్లీ అలారమ్స్ పెట్టుకుంటాం కదా. ఎస్ నో? Yes. అలారం పని ఏంటి? యాక్చువల్లీ నువ్వు పెట్టిన టైంకి సౌండ్ ని ట్రిగర్ చేయాలి. అలారం పని అదే, నువ్వు పెట్టిన టైంకి సౌండ్ ని ట్రిగ్గర్ చేయాలి. ఆ సౌండ్ ని కూడా నువ్వు సెట్ చేసుకుంటావు. సో అది ఆ సౌండ్ ని ట్రిగ్గర్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? Yes. సో దాని పని అది. సో ఇక్కడ స్కెడ్యూల్ రీఫ్రెష్ పని కూడా ఏంట్రా అంటే, స్కెడ్యూల్ రీఫ్రెష్ మనం ఎప్పుడైతే స్కెడ్యూల్ చేసుకుంటామో రీఫ్రెష్ ని ట్రిగ్గర్ చేస్తుందండి. రీఫ్రెష్ ని ట్రిగ్గర్ చేసినప్పుడు మనకి డేటా అనేది లోకల్లో ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ టు గో టు లోకల్ అండ్ ఫెచ్ ద డేటా. ఇట్ హ్యాస్ టు గో టు లోకల్ సిస్టమ్ అండ్ ఇట్ హ్యాస్ టు ఫెచ్ ద డేటా. సో లోకల్ సిస్టంలోకి అలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోదండి, బికాస్ దిస్ ఇస్ ఇన్ క్లౌడ్ కదా. క్లౌడ్ అండ్ దిస్ వన్ ఇస్ లోకల్ సిస్టమ్, బోత్ ఆర్ డిఫరెంట్ డొమైన్స్. ఓకే, సో అలాంటి టైమ్స్లో ఆన్ ప్రిమైజ్ గేట్వేస్ అనేది హెల్ప్ అవుతుందండి. దిస్ ఆన్ ప్రిమైజ్ గేట్వేస్ విల్ వర్క్ లైక్ ఎ బ్రిడ్జ్ అండి. will work like a bridge between local system to cloud and it will fetch the information on a regular basis. మీరు ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తారో అప్పుడు ఈ గేట్వేస్ యాక్టివేట్ అవుతాయి. ఇమీడియట్లీ ఇట్ విల్ గో అండ్ ఫెచ్ ద ఇన్ఫర్మేషన్. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ గేట్వేస్ అండి. ఒకవేళ మీ సిస్టమ్ డేటా క్లౌడ్లోనే ఉందనుకోండి, క్లౌడ్ టు క్లౌడ్, సో ఇట్స్ నాట్ రిక్వైర్డ్. క్లౌడ్ టు క్లౌడ్ మీరు ఏం చేస్తారంటే క్రెడెన్షియల్స్ పాస్ చేస్తారు అంతే. సో దెన్ గేట్వేస్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఆన్ ప్రిమైజ్ గేట్వేస్ ఎప్పుడు కావాలి? వెన్ ఎవర్ యువర్ సిస్టమ్ ఇస్ లయింగ్ ఇన్ యువర్ లోకల్ సిస్టమ్, అక్కడే మీ డేటా రిఫ్రెష్ అవుతుంది, అక్కడే రెగ్యులర్ గా డేటా వస్తుంది అన్నప్పుడు ఈ ఆన్ ప్రిమైజ్ గేట్వేస్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో హౌ యూ ఆర్ ఇన్స్టాలింగ్ పవర్ బిఐ డెస్క్టాప్, అలాగే ఆన్ ప్రిమైజ్ గేట్వేస్ ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్ దాట్ పర్టికులర్ లోకల్ సిస్టమ్. ఈస్ దిస్ క్లియర్? ఈ ప్రాసెస్ ఫ్లో అంతా క్లియర్ గా అర్థమైందా? ఎనీ క్వశ్చన్? Yes. అర్థమైంది. ఎనీ క్వశ్చన్?
Okay, let's move to next slide. So Power BI desktop will look like this, service will look like this అండి. ఓకే, సో ఇంచుమించుగా ఇలా కనబడుతుంది. దెర్ ఈస్ అ చేంజ్ ఇన్ డెస్క్టాప్. ఓకే, బట్ ఇంచుమించుగా ఇలాగే కనబడుతుంది అండి. ఓకే, సో ఈ డాటెడ్ లైన్స్ ఇలా మీకు యూ విల్ బి హ్యావింగ్ ఇట్. ఓకే, సో సర్వీస్ విల్ లుక్ లైక్ దిస్ అండి. ఓకే, సో ఇది మీ అండర్స్టాండింగ్ కోసం ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్ పర్టికులర్ స్లైడ్. ఓకే, అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ పవర్ బిఐ అనేది దిస్ పర్టికులర్ స్లైడ్ నేను రేపు చెప్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బికాస్ ఇంకా నేను కొంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలి. దాని తర్వాతే ఐ కెన్ కమ్ టు దిస్ స్లైడ్. ఓకే, సో మనం ఓవరాల్ ప్రాసెస్ ఫ్లో తెలుసుకున్నాం, రైట్? ఓవరాల్ ప్రాసెస్ ఫ్లో తెలుసుకున్నాం. ఎస్, నో? హలో హలో హలో, మీకు ఏమైనా బోరింగ్ గా ఉందా? లేదు కదా. ఓకే, సో ఓవరాల్ ప్రాసెస్ ఫ్లో తెలుసుకున్నారు. ఇప్పుడు డెస్క్టాప్ లో ప్రాసెస్ ఫ్లో కూడా తెలుసుకోవాలి. డెస్క్టాప్ లో ప్రాసెస్ ఫ్లోని కూడా మనం తెలుసుకోవాలండి. సో డెస్క్టాప్ లో ప్రాసెస్ ఫ్లో ఏం ప్రాసెస్ ఫ్లో యూస్ చేస్తారు అనేది కూడా చూద్దాం. సో ఐ వాంట్ టు కంపేర్ దిస్ ప్రాసెస్ ఫ్లో విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్ అండి. డెస్క్టాప్ ప్రాసెస్ ఫ్లోని ఐ వాంట్ టు కంపేర్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఆ బిల్డింగ్ ప్రాసెస్, ఆ కన్స్ట్రక్షన్ మీన్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ని నేను కంపేర్ చేద్దాం అనుకుంటున్నా. సో నౌ యూ టెల్ మీ, ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏమేం కావాలి? వాట్ అండ్ ఆల్ ఆర్ రిక్వైర్డ్? ప్లేస్ అండ్ రా మెటీరియల్. ఓకే, ఇంకా Cost estimation. కాస్ట్ ఎస్టిమేషన్. ఓకే Plan. ఓకే, సో నేను ఇక్కడ ల్యాండ్ అని పెడుతున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి రా మెటీరియల్. సో రా మెటీరియల్ అంటే ఏంట్రా అంటే ఇవి ఇంక్లూడింగ్ లేబర్ ఆల్సో ఐఎమ్ కీపింగ్ ఇన్ రా మెటీరియల్. మనీ ఆల్సో ఐఎమ్ కీపింగ్ ఇట్ ఇన్ రా మెటీరియల్. సో రా మెటీరియల్ అంటే మనీ ఉంటే యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్, రైట్? ఎస్, నో? Yes, sir. So and everything I'm keeping in raw material. Okay, I have land, I have raw material. Next, Plan. plan is important. That is approved plan andi. Approved plan is important. Next, we have plan, we have land, we have raw material. Next ఏం చేస్తాం? కన్స్ట్రక్షన్ కదా. Execution. Yes. Yes, sir. నెక్స్ట్ ఫైనల్లీ ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నా వీ కెన్ డూ ఇట్ అండి. ఓకే, సో ఫైనల్లీ ఏం చేస్తాం? వీఆర్ గోయింగ్ టు సెల్ ఇట్ ఆర్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ ఫర్ రెంట్. అంతే కదా, ఇదేనా ప్రాసెస్? లేకపోతే మీరు ఉండటానికి ఏదో ఒకటి జరుగుతుంది కదా, అల్టిమేట్లీ యూస్ చేసుకుంటారు కదా. సో ఇది this process will happen in construction of a building. Now I want to compare. Okay, పవర్ బిఐ లో ఏం జరుగుతుంది అనేది ఐ వాంట్ టు కంపేర్ ఇట్ అండి. సో ఫస్ట్ ఇక్కడ ల్యాండ్ ఉంది. సో హియర్ టూల్ అండి. వితౌట్ టూల్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ కదా. వితౌట్ ల్యాండ్ మీరు యూ కెన్ మీన్స్ గాల్లో మిద్దెలు కట్టగలమా మనం? హలో 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 హలో, నాట్ పాసిబుల్. ఓకే, సో టూల్ అనేది కంపల్సరీ కావాలి టు క్రియేట్ ఎ డాష్ బోర్డ్. నెక్స్ట్, టూల్లో ఏం కావాలి? మీకు బండి ముందుకెళ్ళాలంటే ఏం కావాలి? డేటా, బండి ముందుకెళ్ళాలంటే ఫ్యూయల్ కావాలి. సో ఇక్కడ డేటా కావాలి. వితౌట్ డేటా యూ కెనాట్ డూ ఎనీథింగ్ అండి. సో దిస్ వన్ ఇస్ రా డేటా. దిస్ వన్ ఇస్ రా డేటా. ఓకే, రా డేటా. ఓకే, దిస్ వన్ ఇస్ రా డేటా. సో ఇప్పుడు రా మెటీరియల్ మన దగ్గర వచ్చినప్పుడు రా మెటీరియల్ ని సమ్ టైమ్స్ మనం మాడిఫై చేసి యూస్ చేసుకుంటాం, సమ్ టైమ్స్ డైరెక్ట్ గా యూస్ చేసుకుంటాం. కరెక్ట్. సో ఇప్పుడు నువ్వు స్లాబ్ వేయాలి అంటే ఫ్లోరింగ్ చేయాలి, దానికి ఏం చేస్తావు? కాంక్రీట్ ప్రిపేర్ చేయాలి. కాంక్రీట్ ఎలా వస్తుంది? బై మిక్చర్ ఆఫ్ 3 or 4 రా మెటీరియల్స్ కదా. ఇట్స్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. కరెక్ట్. అంటే కొంతమంది దే విల్ సెల్ ద కాంక్రీట్ ఆల్సో, బట్ ద పాయింట్ హియర్ ఇస్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ మనం ఏంట్రా అంటే మాడిఫై చేసుకుంటాం. ఎస్, నో? అండ్ ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేయాలి.
బ్రిక్ని తీసుకొని వస్తావు, డైరెక్ట్గా పెడతావు, రెండు బ్రిక్ల మధ్యలో సిమెంట్ పోస్తావు. సో దెన్ వాల్ విల్ బి కన్స్ట్రక్టెడ్ కదా. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా. సమ్టైమ్స్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్, వీఆర్ గోయింగ్ టు మాడిఫై ద రా మెటీరియల్. సమ్టైమ్స్ మనం మాడిఫై చేయకుండానే డైరెక్ట్లీ యూస్ చేస్తాం. ఈ పాయింట్ అర్థమైందా అందరికి? ఈ పాయింట్ అర్థమైందా అందరికి? అర్థమైంది. సో రా డేటా వచ్చినప్పుడు సమ్ టైమ్స్ వీఆర్ గోయింగ్ టు డూ ట్రాన్స్ఫార్మ్ ఆల్సో అండి. ట్రాన్స్ఫార్మ్ ద డేటా ఎప్పుడు మనకి అనుగుణంగా డేటా రానప్పుడు వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్. వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? ఇక్కడ కూడా సేమ్ అండి. వీఆర్ గోయింగ్ టు మాడిఫై ద రా మెటీరియల్. ఇక్కడ వరకు క్లియర్? ఐఎమ్ గెట్టింగ్ డిస్టర్బెన్స్, ప్లీజ్ మ్యూట్. సో ఇక్కడ వరకు క్లియర్, రైట్? సో నెక్స్ట్, ప్లాన్ అనేది హార్ట్ అండి. ప్లాన్ అనేది హార్ట్. అలాగే మనకి పవర్ బిఐలో కూడా హార్ట్ ఉంది, దట్ ఈస్ డేటా మోడలింగ్. దట్ ఈస్ డేటా మోడలింగ్. ఓకే, ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ చేస్తాం, ఇక్కడ మనం బిల్డ్ విజువల్స్. బిల్డ్ విజువల్స్. అండ్ ఇక్కడ మనం ఏంట్రా అంటే మోడిఫికేషన్ చేసేటప్పుడు, బిల్డింగ్ మోడిఫికేషన్ చేసేటప్పుడు సమ్ బ్రెయిన్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. లైక్ ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టేటప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ జరగాలంటే అన్ని చోట్ల హోల్స్ వేసుకుంటూ వెళ్ళాలి కదా. మీన్స్ అన్ని ప్లేసెస్లో హోల్స్ వేస్తారంటే లేదు. సో ఓన్లీ పర్టికులర్ ప్లేసెస్లో హోల్స్ పెడతారు. ఓకే, సమ్ ఇంటెలిజెన్స్ ఇస్ వర్కింగ్ దర్ కదా. ఎస్, నో? అలాగే మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ రిక్వైర్మెంట్స్ లేనప్పుడు, దెన్ ఒకవేళ మీ రిక్వైర్మెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్ కానప్పుడు, దెన్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ దట్ వన్, యూ నీడ్ టు క్రియేట్ ఇట్. అలాంటి టైమ్స్లో యూ ఆర్ గోయింగ్ టు యూజ్ డాక్స్ అండి. దిస్ ఇస్ డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. అండ్ మన పవర్ బిఐలో బ్రెయిన్ వచ్చి డాక్స్ అండి, హార్ట్ వచ్చి డేటా మోడలింగ్. హార్ట్ ఇస్ డేటా మోడలింగ్, అవర్ బ్రెయిన్ ఇస్ డాక్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఫైనల్లీ డాష్బోర్డ్ బిల్డ్ అయిపోయిన తర్వాత what we are going to do, we are going to use it, share it to the users. We are going to share it to the users. Okay, ekkada in service, ekkada in service. So this is the process which will happen in Power BI and so any questions till now? Any questions till now? Land యొక్క రిసోర్స్ ఏంటి? ఈ ల్యాండ్ యొక్క రిసోర్స్ ఏంటి? కాస్ట్ అండ్ టైటిల్. ల్యాండ్ రిసోర్సెస్ వాటర్. ఎస్, వాటర్ కెన్ బి ద రిసోర్స్ ఫర్ ద ల్యాండ్, రైట్? మీన్స్ ల్యాండ్ లో మనం బోర్ వేసుకున్నాం అనుకో, విల్ బి గెటింగ్ వాటర్ కదా. ఎస్, నో? అప్పుడు ఏం చేస్తుంది? ఆ ల్యాండ్ ని ఎన్హాన్స్ చేస్తుంది అది కాస్ట్ వైజ్. మీకు బోర్ ఉందనుకోండి, ల్యాండ్ మీన్స్ రేట్ పెరిగిద్ది, రైట్? ఎస్ ఆర్ నో? అలాగే యు గో టు ఎనీ టూల్, యు గో టు ఎనీ టూల్. ఓకే, యు గో టు ఎనీ టూల్, టూల్ ఆప్షన్స్ ఉంటాయండి కంపల్సరీగా. యు విల్ బి హ్యావింగ్ టూల్ ఆప్షన్స్. సో యు విల్ బి హ్యావింగ్ టూల్ ఆప్షన్స్. ఆ టూల్ ఆప్షన్స్ కూడా ఏం చేస్తాయంటే రిపోర్ట్ని ఎన్హాన్స్ చేస్తాయి. రిపోర్ట్ని ఎన్హాన్స్ చేస్తాయి. ఆ టూల్ ఆప్షన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటామండి. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని మనం ఈ కోర్స్లో మాట్లాడుకుంటాం. ఎంటైర్ ప్రాసెస్ని మాట్లాడుకుంటాం. మీన్స్ టూల్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, రా డేటాని ఎలా తీసుకురావాలి, దాన్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, డేటా మోడలింగ్ ఎలా చేయాలి ఆన్ ద డేటా, అండ్ విజువల్స్ని ఎలా బిల్డ్ చేయాలి, డాక్స్ క్వరీస్ ఎలా రాయాలి, టూల్ ఆప్షన్స్ మనం ఎలా యూజ్ చేయాలి టు ఎన్హాన్స్ ద రిపోర్ట్. ఓకే, ఈవెన్ డాక్స్ ఆల్సో ఇట్ విల్ ఎన్హాన్స్ ద రిపోర్ట్ అండి. నెక్స్ట్ యూజర్స్కి ఎలా షేర్ చేయాలి. సో ఇవన్నీ మనం చూసుకుంటామండి. ఓకే, we will learn in this particular course. Okay, so come here. Desktop lo em undayi? Get data is nothing but getting the data andi from a source. Next, transform. ఒకవేళ మీరు తెచ్చిన డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ అవసరం అయితే you need to do transform andi. So అవసరం అయితే you need to do transform. Next, data modeling. Are you getting any disturbance from my end? No, sir. Okay.
So next data modeling andi. Okay, next data modeling we are going to do is do it. After that visualizations and DAX వీటితో పాటు టూల్ ఆప్షన్స్ ని కూడా మనం నేర్చుకుంటామండి ఈ పర్టికులర్ కోర్స్ లో. ఇక్కడ వరకు క్లియర్? పవర్ బిఐ డెస్క్టాప్ ఇస్ క్లియర్. నెక్స్ట్ సర్వీస్ లో ఏం చేస్తాం? రిపోర్ట్ ని షేర్ చేస్తాం, స్కెడ్యూల్డ్ రిఫ్రెషెస్ చేస్తాం, డేటా గేట్వేస్ ఇన్స్టాల్ చేసుకుంటాం ఇఫ్ రిక్వైర్డ్. ఓకే, నెక్స్ట్ రిపోర్ట్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాం. సబ్స్క్రిప్షన్ ఇస్ నథింగ్ బట్ ఆటోమేటిక్లీ సెండింగ్ ద ఈమెయిల్స్ అండి. మనకి ఆటోమేటిక్ గా అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి డెలివరీ రోజు మెసేజ్లు వస్తాయి, కరెక్ట్? ఎస్ ఆర్ నో? Yes, sir. డెలివరీ రోజు మెసేజ్ వస్తుందా రాదా? I will be Sir. getting it. Yeah. So alage you can send automatic emails for reports andi. Okay. Ela send cheyachante hello team, now this report has been updated with the latest information. You can go and see. Something like that. Oka message ni మనం generate చేయొచ్చండి. Okay, and few reasons to learn Power BI. It's a quick start tool andi. Okay, streamlined publication means easily understandable andi tool anedi. Okay, streamlined publication and distribution means manki publish cheyadaniki we have a dedicated Power BI service andi. Okay, you no need to email large files and all. Okay, this is not required. Okay, you can load it into Power BI service and there you can use it andi. Okay, and one more statement చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ పవర్ బిఐ డెస్క్టాప్ ఇస్ ఫ్రీ అండి, ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. అంటే మీరు డెవలప్మెంట్ చేయడానికి యూ నో నీడ్ టు పే ఎనీథింగ్, కానీ షేర్ చేయడానికి యూ నీడ్ టు పే. మన సర్వీస్ ని యూస్ చేసుకోవాలంటే యూ నీడ్ టు పే. ఎందుకంటే క్లౌడ్ లో వాళ్ళు మీకు స్పేస్ ప్రొవైడ్ చేయాలి కదా, క్లౌడ్ లో వాళ్ళు మీకు స్పేస్ ప్రొవైడ్ చేయాలి. సో ఇలా క్లౌడ్ లో మీకు స్పేస్ ప్రొవైడ్ చేయాలి అంటే వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు పర్చేస్ దట్ పర్టికులర్ స్పేస్. క్లియర్? వాటితో పాటు ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. So next real time we will be showing real time information. Okay, by refreshing it. Okay, artificial intelligence few models untai and even AI visuals untai. Okay, all these things will be there. Okay, apart from that one we have RLS also. ఇందాక నేను చెప్పాను చూసారా, బ్యాంకింగ్ డొమైన్ లో విల్ బి కీపింగ్ ఎంటైర్ ఆల్ క్లయింట్స్ డేటా. కానీ క్లయింట్ కి మనం ఒకవేళ ఆ డాష్ బోర్డ్ షేర్ చేస్తే ఓన్లీ ఎవరైతే లాగిన్ చేస్తారో వాళ్ళ డేటా మాత్రమే కనపడాలి. సో అలాంటి టైమ్స్ లో ఈ ఆర్ఎల్ఎస్ ని మనం యూస్ చేస్తామండి. అండ్ ఇట్ హ్యాస్ ఎ కస్టమ్ ఓపెన్ సోర్స్ విజువల్స్. ఓకే, విచ్ ఇస్ దేర్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. ఐ విల్ టెల్ యూ దట్ వన్ ఆల్సో. ఓకే, means I will show it. Okay, 1 minute. You are able to see the visuals here. ఇక్కడ విజువల్స్ కనబడుతున్నాయా? సో ఈ విజువల్సే కాకుండా మార్కెట్ ప్లేస్ నుంచి కూడా మీరు విజువల్స్ తెచ్చుకోవచ్చు అండి. ఓకే, యూ కెన్ యూజ్ దాట్ వన్ ఆల్సో. ఓకే, ఎలా చేస్తాం ఏంటి అనేది ఈ కోర్స్లో మనం మాట్లాడుకుంటామండి. నెక్స్ట్ ప్రీ రిక్వజైట్స్ టు లెర్న్ పవర్ బిఐ. స్కిల్ సెట్ వైజ్ నథింగ్ ఇస్ ఆల్ యూ నీడ్. ఓకే, నథింగ్ ఇస్ ఆల్ యూ నీడ్. ఓకే, ఆల్ యూ నీడ్ ఇస్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ ఏ గుడ్ డివైస్ అండి. ఆల్ యూ నీడ్ ఇస్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ ఏ గుడ్ డివైస్. ఓకే, సో ఇంట్రెస్ట్ అండ్ టైమ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. డివైస్ అనేది ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఒకవేళ మీరు పెట్టుకోవాలి అనుకుంటే వాట్ యూ నీడ్ టు డూ ఇస్ 8 GB ర్యామ్తో విండోస్ 10 అండ్ అబోవ్ ఓఎస్తో పెట్టుకుంటే సరిపోద్దండి. మినిమం 8 GB ర్యామ్ ఉండాలి. ఓకే, మీ డివైస్లో. ఓకే, సో ఇఫ్ యు ఆర్ కీపింగ్ డివైస్ దట్ ఈస్ గుడ్ అండి. లేకపోతే మీరు యూ నీడ్ టు మీన్స్ మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం అట్లా. మీన్స్ ప్రాక్టీస్ అయితే కంపల్సరీ చేయాలి కదా, ప్రాక్టీస్ అయితే కంపల్సరీ చేయాలి. సో అలా కాకుండా మీరు ఇఫ్ యూ కీప్ ఏ డివైస్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఓకే, వర్చువల్ మిషన్స్ కూడా ఉంటాయి, ఆన్లైన్లో దొరుకుతాయి మీకు వర్చువల్ మిషన్స్ పవర్ బిఐ ప్రాక్టీస్ చేయడానికి. దట్ ఈస్ అనదర్ వే టు డూ ఇట్. ఓకే, కానీ ద పాయింట్ హియర్ ఇస్ మీరు డివైస్ పెట్టుకుంటే మీరు హ్యాపీ, ఎందుకంటే మీ ఫైల్ సేవ్ చేసుకుంటారు. మీరు వర్చువల్ మిషన్ కనుక పెట్టుకుంటే ఎవ్రీ టైమ్ ఆ వర్చువల్ మిషన్ మీన్స్ మీరు ఒక ఫైల్ సేవ్ చేశారనుకోండి, దాంట్లోకి వెళ్తారని గ్యారంటీ లేదు కదా. సో అందుకని మీ దగ్గర డివైస్ ఉంటే దట్స్ గుడ్. ఓకే, సో నౌ ఐ విల్ టేక్ 1 minute. I need to give some more information also. So
సో Power BI కోర్స్ ఫీజ్ వచ్చి 15,000 అండి. అండ్ VLR ఈస్ గివింగ్ ఫెస్టివ్ సీజన్ ఆఫర్ మీన్స్ డిసెంబర్లో స్టార్ట్ చేసాం మేము ఇది. ఓకే, స్టిల్ వీ హ్యావ్ నాట్ టేకెన్ ఇట్ అవుట్. ఓకే, ఐ డోంట్ నో వెన్ VLR విల్ టేక్ దిస్ వన్ అవుట్. ఓకే, సో 20% ఆఫ్ ఉందండి యాజ్ ఆఫ్ నౌ. ఓకే, నౌ ద ఫీ విల్ బి 12,000 అండి. డ్యూరేషన్ వచ్చి 30 to 40 సెషన్స్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. ఓకే, 8 to 9 AM అండి, 8 to 9 AM. ఓకే, సో బ్యాచ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఈరోజు డేట్ అంతా 8 రైట్, 8/4. సో బ్యాచ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ టుడే అండి. ఓకే, సో 8 AM to 9 AM అండి. ఓకే, సో ఇట్ విల్ కంటిన్యూ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఓకే, కోర్స్ బెనిఫిట్స్ 3 ఫ్రీ సెషన్స్ దొరుకుతాయి మీకు. ఫస్ట్ 3 సెషన్స్ ఆర్ ఫ్రీ సెషన్స్ అండి. నెక్స్ట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ మీన్స్ నేను లైవ్ ఎప్పుడైతే క్లాస్ చెప్తానో ఆ క్లాస్ని రికార్డ్ చేసి ఐ విల్ గివ్ ద రికార్డింగ్ ఆల్సో అండి. సో లైవ్ క్లాస్ని రికార్డ్ చేసి ఆ క్లాస్ని మీకు ఇస్తానండి, రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో దిస్ విల్ కమ్ ఫ్రమ్ VLR ఇన్స్టిట్యూట్ అండి. ఓకే, అండ్ రియల్ టైమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను బికాస్ ఐఎమ్ ఎ రియల్ టైమ్ ఎక్స్పర్ట్ అండ్ ఈవెన్ ఐ హ్యావ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రైనింగ్ యాజ్ వెల్. ఐ హ్యావ్ ఫినిష్డ్ ఆల్మోస్ట్ 38 బ్యాచెస్. ఓకే, అండ్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. అండ్ వీకెండ్ టాస్క్లు కూడా ఇస్తామండి, వీకెండ్ టాస్క్లు కూడా ఇస్తాము. వీకెండ్ టాస్క్లు ఇట్స్ నాట్ మ్యాండేటరీ టు ఎవ్రీ వన్. మీరు ఒకవేళ నేర్చుకోవాలి, నేను నేర్చుకొని తొందరగా మీన్స్ ఐ వాంట్ టు లెర్న్ ద టూల్, దాని తర్వాత నేను దాని మీద ఫోకస్ చేయాలి అనుకున్న వాళ్ళు యూ కెన్ వర్క్ ఆన్ ఇట్. టాస్క్లు చేయటం వల్ల మీకు ఇంకా ఎక్కువ బాగా అర్థమవుతుంది అనేది నా ఫీలింగ్ అండి. ఓకే, సో వీకెండ్ టాస్క్స్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్, బట్ ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే యూ కెన్ డూ ఇట్ అండి. అండ్ టాస్క్లు ఇవ్వటమే కాదు, నేను రివ్యూ కూడా చేస్తానండి. ఎవ్రీ మండే దెర్ విల్ బి అ రివ్యూ, ఎవ్రీ ఫ్రైడే దెర్ విల్ బి అ టాస్క్. సో అది అటు ఇటు అవ్వచ్చు కానీ బట్ ఎవ్రీ వీక్ టాస్క్ ఉంటుందండి అపార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ వీక్. ఓకే, సో ఎవ్రీ వీక్ టాస్క్ ఉంటుంది. నెక్స్ట్ SQL రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, సో విల్ బీ ప్రొవైడింగ్ SQL రికార్డింగ్స్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ శాంపిల్ రిజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తాం. ఇంటర్వ్యూ టాపిక్స్ కూడా ఇస్తామండి. ఓకే, so if you are interested to enroll into this particular program, please contact Venkat garu. Venkat garu's number is 9059868766. So now I'm open for questions. సీక్వెల్ రికార్డింగ్స్ అన్నారు కదండి, సో అవును, అవి ముందే ప్రొవైడ్ చేస్తారా లేకపోతే అంత పవర్ బిఐ కోర్స్ అంతా అయిపోయినాక ఇస్తారా? ముందే ప్రొవైడ్ చేస్తామండి. అండ్ యూ విల్ బీ హ్యావింగ్ సెషన్స్ ఆల్సో ఆన్ దట్ వన్, లైక్ 1 or 2 సెషన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఓకే, సో ఎనీ నోట్స్ ఆర్ ఎనీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారా అండి పవర్ బిఐకి? నో, ఐఎమ్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ మెటీరియల్. సో వీ హ్యావ్ నేను క్రియేట్ చేశానండి, ఒక PPT కూడా క్రియేట్ చేశాను. కాకపోతే ద పాయింట్ హియర్ ఇస్ ద టాపిక్స్ కొన్ని కొన్ని చేంజ్ అవుతున్నప్పుడు వీ నీడ్ టు చేంజ్ ఇట్. ఇట్స్ డైనమిక్ ఇన్ నేచర్, నాట్ స్టాటిక్ ఇన్ నేచర్. సో ఇప్పుడు నేను ఒక మెటీరియల్ ప్రిపేర్ చేశాను, ఓకే నెక్స్ట్ 2 years వరకు ఇదే మెటీరియల్ కంటిన్యూ చేయొచ్చా అంటే వీ కెనాట్ డూ ఇట్. సో కొత్త కొత్త టాపిక్స్ వస్తుంటాయి, సో వీ నీడ్ టు యాడ్ దట్ వన్, లేకపోతే కొన్ని మోడిఫికేషన్స్ ఉంటాయి వాటిని యాడ్ చేయాల్సి వస్తుంది. సో దట్స్ వై వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ మెటీరియల్. ఓకే, అండ్ బట్ ద పాయింట్ హియర్ ఇస్ కొత్త కొత్తవి ఎవ్రీ మంత్ రిలీజ్లో ఎలా అయితే టూల్ చేంజ్ అవుతుందో ఆ టూల్కి అనుగుణంగా ఐ విల్ ట్రైన్ అండి. బికాస్ ఎవ్రీ మంత్ ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ ద న్యూ థింగ్స్. ఎందుకు అంటే బికాస్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ డెవలపర్ కదా, సో అందుకనే ఐ నీడ్ టు లెర్న్ ఇట్. సో నేర్చుకొని దెన్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ టు యూ గైస్. క్లియర్? Yes. నెక్స్ట్ In the market, actually, how many years of experience they are looking like the Power BI? మార్కెట్ మినిమం యూ టేక్ ఎనీ టూల్ 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతారు, Okay. 3 to 4 years. అండ్ మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం 12 to 15 lakhs శాలరీ ఉందండి దీనికి. Okay. So I have one more question. So, like, if you are doing because we started now only the Power BI training, and if we do the certification, it will come into as a 2024, right? So will the recruiters will not check the year of certification and everything if you put the 3 years of experience? No worries అండి. No. See, I'm having 11 years of experience. My certification is in this year only. It's not mandatory. Okay, they will not ask any previous certifications as well, right? Not required.
They will not ask anything. See, it's not mandatory, Andy. If it is required, then only people will do it, because అది కాస్ట్ తో లింక్ అయి ఉంది. సో అరౌండ్ సమ్ $5,600 నువ్వు పే చేయాలి. మీ కంపెనీ మెయిల్ ఐడి మీద కూడా చేస్తే అరౌండ్ 50% 60% డిస్కౌంట్ దొరుకుతుంది. సో చాలా మందికి ఆప్షన్ లేనప్పుడు యూ నీడ్ టు పే ద అమౌంట్. ఓకే, అండ్ 98% ఆఫ్ ద ఓపెనింగ్స్ పీపుల్ విల్ నాట్ ఆస్క్ ఫర్ సర్టిఫికేషన్. Okay, got ఓకే, it. అండ్ సర్టిఫికేట్ అడిగిన వాళ్ళు కూడా రీసెంట్లీ నాకు ఒక కాల్ వచ్చింది ఒక కంపెనీ నుంచి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు, నువ్వు ఇమీడియట్ జాయిన్ అయితే వి విల్ ప్రొసీడ్ అన్నారు. సో దట్స్ నాట్ ఇంపార్టెంట్. Okay, got it. ఓకే, నెక్స్ట్. For every certification, there will be an expiry date, right? So Power BI has the 1 year expiration. కరెక్ట్. Okay. సో PL 300 కి 1 year. మరి అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు, బికాస్ ఐ హావ్ నాట్ డన్ అదర్ సర్టిఫికేషన్స్. ఓకే, లైక్ 900 కానీ 600. ఓకే, బట్ దిస్ PL 300 ఈస్ హ్యావింగ్ 1 year వ్యాలిడిటీ అండి. నెక్స్ట్ Okay. దానికి ఫ్రీగానే మనం చేయొచ్చు అని నేను చూసాను వేరే చోట. ఓకే, ఐ విల్ లుక్ ఇన్ టు దట్ వన్ అండ్ ఐ విల్ షేర్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ యూ. Thank you. నెక్స్ట్. ఎనీ అదర్ క్వశ్చన్స్? సో క్లాస్ అర్థమైందా ఈరోజు క్లాస్ అర్థమైందా? ఎస్, అర్థమైందండి. ఓకే, బ్యాచ్ సో టైమింగ్స్ వచ్చి 8 to 9 అన్నారు కదా, దాంట్లో ఏమైనా మోడిఫికేషన్ ఉంటుందా? ఏముండదండి మోడిఫికేషన్. నో, 8 to 9. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, పర్సనల్ క్వశ్చన్స్ అయినా అడగండి ప్లీజ్. ప్రెసెంట్ కాల్స్ చాలా తక్కువ వస్తుందని విన్నాను. ప్రజెంట్ కాల్స్ Power తక్కువ BI. ఉన్నాయా? సో నో, చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, ఓకే, బికాస్ ఐఎమ్ రెగ్యులర్లీ చెకింగ్ ఇట్. నేను ఓకే, వేరే వాళ్ళు ఎవరన్నా చెప్తే ఓకే ఫైన్, బట్ ద పాయింట్ ఇస్ నేనే రెగ్యులర్ గా నేను ఓపెనింగ్ కోసం చెక్ చేస్తున్నా. ఓకే. సో నౌ ఐ నో అబౌట్ ద మార్కెట్ కదా. అవునవును. So I will be seeing all the openings. Okay, there are so many openings under. So you need to get the knowledge ante. Then go to market. Market కొంచెం tough గా ఉంది. You know it. Globally market tough గా ఉంది. Correct. So but the point here is openings are there. Openings are there. ఓకే. Okay. Next. For the interview question preparation and all, so will it be covered from the day one interview questions? How is it? డే 1 నుంచి ఇప్పుడు టాపిక్స్, ఇప్పుడు నేను ఏదైతే సెషన్ తీసుకున్నానో అందులోనే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. Okay. లోకల్ డేటాని మీరు రీఫ్రెష్ చేయాలంటే ఏం చేయాలని అడుగుతారు. లోకల్ డేటాని మీరు ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ రీఫ్రెష్ చేయాలంటే ఏం చేయాలని క్వశ్చన్ అడుగుతారు. సో మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు మీన్స్ వీ నీడ్ టు ఇన్స్టాల్ ఆన్ ప్రిమైజ్ గేట్వేస్. సో దెన్ దాట్ గేట్వేస్ విల్ బి హెల్ప్ఫుల్ టు రీఫ్రెష్ ద డేటా ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. So here we'll be using any ETL tools or something like that. Only the Power దిస్ ఇస్ BI. అన్ ETL tool actually. ETL అండ్ విజువలైజేషన్స్. ఓకే, రేపు చెప్తాను మీకు అసలు ETL ఎలా వచ్చింది ఇందులోకి అనేది. Okay, got it. ఓకే, నెక్స్ట్. కోర్స్ కంటెంట్ అంతా వెంకట్ గారిని అడగాలండి. సో ఇట్ విల్ బి దేర్ ఇన్ ఆన్లైన్ అండి. కోర్స్ కంటెంట్ ఇట్ విల్ బి Okay. దేర్ ఇన్ ఆన్లైన్. కొన్ని టాపిక్స్ అటు ఇటుగా చేంజ్ అవ్వచ్చు బికాస్ వీ హ్యావ్ అప్డేటెడ్ లాంగ్ బ్యాక్, బట్ ఆల్మోస్ట్ 90% ఇట్ విల్ బి దేర్. Okay. ఓకే, కోర్స్ కంటెంట్ ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద వెబ్సైట్. అండ్ నేను ఈరోజు ఏదైతే డెమోలో చెప్పానో, ఈ డెమోలో చెప్పిందే ఐ విల్ టేక్ ఇట్ మీన్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ డీటెయిల్డ్ లెవెల్లో ఇన్ ద ఎంటైర్ కోర్స్ అండి. సో నేను ప్రాసెస్ ఫ్లో ఆల్రెడీ చెప్పేశాను కదా. ఎండ్ టు ఎండ్ నేను డిస్కస్ చేశాను, ఏం చేస్తాం ఫస్ట్ నుంచి ఏం చేస్తాం ఎండ్ వరకు ఏం చేస్తాం అనేది డిస్కస్ చేశాను. ఈ ప్రాసెస్ని మీకు ప్రాక్టికల్గా ఐ విల్ షో దిస్ వన్ ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. Okay, and in this training you are going to learn Power BI development and Power BI service as well. Both rendu నేర్చుకుంటారు. Okay, next any other question? Yeah, one more question. Like
as you said, like we'll be connecting with the many databases అన్నారు కదా. సో అక్కడ వచ్చేసి మనము SQL కూడా రాయాల్సి ఉంటుందా, లేకపోతే ఓన్లీ పవర్ బిఐ ఇట్ సెల్ఫ్ టూల్ విల్ ఇట్ సెల్ఫ్ రైట్ ఇట్స్ కోడ్? సో యాక్చువల్లీ ఎస్క్యూఎల్ ఎందుకు నేర్చుకుంటున్నారంటే పవర్ బిఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. ఓకే, బికాస్ ఈ కోర్స్లో మనం అది నేర్చుకుంటాం. కానీ ఫ్యూచర్లో మీన్స్ ఎస్క్యూఎల్ అనేది మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ అండి, ఎంఎస్ ఎస్క్యూఎల్. ఓకే, మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. పవర్ బిఐ కూడా మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. పవర్ బిఐ ఆల్సో మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. ఓకే, సో ఈ రెండు సేమ్ అయినప్పుడు మార్కెట్ షేర్లో ఎక్సెల్ ఎస్క్యూఎల్ నుంచి డేటాని ఎక్కువ తీసుకొస్తామండి. మీన్స్ ద డేటా సోర్సెస్ వచ్చి ఎక్కువ శాతం దేంట్లో నుంచి తీసుకొస్తామంటే ఎక్సెల్ ఆర్ ఎస్క్యూఎల్. ఓకే, సో ఈ ఎస్క్యూఎల్ లో ఏమన్నా ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే, ఎస్క్యూఎల్ లోపల ఏమన్నా ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే దెన్ యూ నీడ్ టు రైట్ ద కోడ్. ఎక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎస్క్యూఎల్ లో ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు, ట్రాన్స్ఫర్మేషన్స్ పవర్ బిఐ లో చేయాలి అంటే ఐఎమ్ గోయింగ్ టు ట్రైన్ దట్ వన్. సో అందుకనే మీరు ఎస్క్యూఎల్ నేర్చుకోవాలండి. ఇట్స్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అని కాదు, ఇంటర్మీడియట్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్దండి. సో యూ నీడ్ టు లెర్న్, పక్కాగా కన్స్ట్రెంట్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు డేటాని మీన్స్ టేబుల్స్ క్రియేట్ చేసిన తర్వాత డేటాని ఇన్సర్ట్ చేయాలంటే కన్స్ట్రెంట్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. లైక్ ప్రైమరీ కావచ్చు, ప్రైమరీ కీ కావచ్చు, ఓకే, కాంపోజిట్ ప్రైమరీ కీ కావచ్చు, ఫారెన్ కీ కావచ్చు, లేకపోతే చెక్ కావచ్చు, నాట్ నల్ కావచ్చు. సో ఇలాంటివన్నీ యూ నీడ్ టు లెర్న్ ఇట్ అండి. ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు లెర్న్ జాయిన్స్ అండి. జాయిన్స్ ఆర్ ఇంపార్టెంట్. సో టోటల్ 6 టైప్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి, అవి కూడా నేర్చుకోవాలి. దాని తర్వాత సమ్ సిస్టమ్ ఫంక్షన్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దస్ మచ్ నేర్చుకుంటే సరిపోతుందండి. ఓకే, అండ్ జాయిన్స్ పవర్ బిఐలో కూడా వస్తాయండి. పవర్ బిఐలో కూడా జాయిన్స్ వస్తాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ జాయిన్స్ ఇన్ పవర్ బిఐ ఆల్సో. ఓకే, యా, ఎస్క్యూఎల్ రికార్డింగ్స్. ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ అది సీక్వెల్ సర్వర్ ఉంటుందా లేకపోతే ఆర్కిల్ సర్వర్, అలా చాలా ఉన్నాయి. సీక్వెల్ సర్వర్. ఓకే, నెక్స్ట్ అంటే లైక్ ఒరాకిల్ ఓన్లీ సీక్వెల్ సర్వర్ తో కనెక్ట్ అవుతుందా, లేకపోతే ఒరాకిల్ డిపెండ్స్ ఆన్ ద డిపెండ్స్ అండి, దేనికైనా కనెక్ట్ అవుతుంది. కానీ సీక్వెల్ సర్వర్ ఎందుకు అంటే బికాస్ ఇట్స్ అ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ కదా. సో వీఆర్ లెర్నింగ్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ కదా, సో అందుకనే సీక్వెల్ సర్వర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే లైక్ అదర్ ఉన్నా కానీ మనము దాంట్లో ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో జాయింట్స్ కానీ లేకపోతే కన్స్ట్రెంట్స్ కానీ ఇవన్నీ కూడా RDB యూజ్ చేసి కూడా చేయొచ్చు అంటున్నారు. సేమ్ ఫంక్షనాలిటీ విల్ వర్క్ విత్ అదర్ DB ఆల్సో. ఎస్, సేమ్ ఫంక్షనాలిటీ విల్ వర్క్ ఫర్ ఆల్ అదర్ DBs. ఇవన్నీ ఏంట్రా అంటే నువ్వు టూల్లోకి వెళ్ళి చేయాల్సి వచ్చినప్పుడు, నాట్ ఇన్ పవర్ బిఐ. పవర్ బిఐలో కాదు. ఇఫ్ యూ నీడ్ టు గో టు దాట్ పర్టికులర్ డెడికేటెడ్ టూల్, ఇప్పుడు స్నోఫ్లాక్ లో డేటా ఉంది, అక్కడ ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే యూ షుడ్ నో స్నోఫ్లాక్ కదా. కానీ రియల్ టైంలో ఎస్క్యూఎల్ విత్ పవర్ బిఐ కాంబినేషన్ లో ఓపెనింగ్స్ అనేది చాలా ఉన్నాయండి. సో దట్స్ వై వీఆర్ టార్గెటింగ్ ఫర్ దిస్. అంటే మీరు ఈజీగా ప్లేస్ అవ్వాలి అంటే ఎస్క్యూఎల్ ఈజీగా ఉంటుంది, పవర్ బిఐ ఈజీగా ఉంటుంది. సో ఈ రెండింటిని మీరు టార్గెట్ చేయగలిగితే ఇమీడియట్లీ ప్లేస్మెంట్ అవుతుంది. ఓకే, అండ్ ఓన్లీ పవర్ బిఐ మీద ఓపెనింగ్స్ ఉంటాయా అంటే ఓపెనింగ్స్ ఉండొచ్చు. సో పవర్ బిఐ విత్ ఎక్సెల్ ఉండొచ్చు. ఓకే, ఓపెనింగ్స్ ఉండొచ్చు. ఓన్లీ పవర్ బిఐ కూడా ఉండొచ్చు. ఓన్లీ పవర్ బిఐ కూడా ఓపెనింగ్స్ ఉండొచ్చు, పాసిబిలిటీ ఉంది. ఓకే, నెక్స్ట్. హలో సార్, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఫ్రెషర్ గా ట్రై చేయొచ్చా? ఫ్రెషర్ గా కన్నా ఎక్స్పీరియన్స్డ్ గానే ట్రై చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్ అండి. ట్రై చేయొచ్చు మీరు, మార్కెట్ ఎలా బిహేవ్ అవుతుంది ఏంటి అనేది ఒక 6 months ట్రై చేయొచ్చు. అప్పటికి మీకు రాకపోతే దెన్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? సో జస్ట్ మనం చేయాల్సింది ఒకటే, మనం ఫ్రెషర్ గా రెజ్యూమ్ పెట్టి ఒక 3 to 6 months ట్రై చేయాలి. ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ప్లేస్డ్ దెన్ యూ నీడ్ టు చేంజ్ ఇట్ ఫర్ షూర్. 3 years గ్యాప్ మేనేజబుల్ అండి? మేనేజబుల్. 3 years గ్యాప్ ఉంటే ఇంకా అదృష్టవంతులు మీరు, ఎందుకంటే ఆ 3 years ని ఫుల్ఫిల్ చేసుకొని యూ విల్ గో టు ద మార్కెట్. ఓకే, ఓకే, నెక్స్ట్.
దెన్ లెట్స్ మీట్ టుమారో గైస్. మీకు ఆల్రెడీ ఫ్రీ సెషన్స్ ఉన్నాయని చెప్పాను కదా, 3 ఫ్రీ సెషన్స్ ఉంటాయి. ఓకే, లెట్స్ మీట్ టుమారో. థ్యాంక్ యూ ఆల్, బై.